ఎంఎల్ఆర్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం చెరువు భూమిని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారని అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణల్లో వాస్తవం ఎంత? నిజంగానే కాలేజ్ మేనేజ్మెంట్ చెరువు సింకం భూమిని కబ్జా చేసిందా? చిన్న దామర చెరువు నుంచి మరిన్ని వివరాలను మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. ఐటీ కాలేజీకి సంబంధించిన మేనేజ్మెంట్ నిజంగానే చెరువుని కబ్జా చేశారా? అసలు ఎందుకు అధికారులు ఇప్పుడు ఈ కూల్చివేతలను చేపట్టారు అనే దానికి సంబంధించి ఒకసారి మనం చూస్తే ప్రస్తుతం మనకు ఎదురుగా కనబడుతుంది ఈ చెరువు అనే చెరువు ప్రాంతాన్ని మనం చూడొచ్చు. కూడా ఈ చెరువు ప్రాంతానికి సంబంధించి శివారు దుండిగల్లో ఉంది. హైదరాబాద్ శివారు ప్రాంతంలోని దుండిగల్లో ఈ చెరువు ఉంది. దీన్ని చిన్న దామెర చెరువు అని అంటారు. ఈ చెరువుకు సంబంధించిన FTL బఫర్ జోన్ ఏదైతే ఉంటుందో ఈ బఫర్ జోన్ మొత్తాన్ని కూడా వీళ్ళు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారనేది ప్రధాన ఆరోపణ. ఇప్పుడు మనం చూస్తున్నాం కూడా ఎదురుగా మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. చెరువుకు ఆనుకొనే ఎక్కడ కూడా FTL ల్యాండ్ అనేది లేదు. మొత్తం కూడా కాలేజీకి సంబంధించిన మేనేజ్మెంట్ ఇక్కడ FTL భూమి మొత్తాన్ని కూడా తమ స్వాధీనంలోకి తీసుకుంది అనేది ఇక్కడ చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ మొత్తం కూడా నిర్మాణాలు చేపట్టారు. 6 తాత్కాలిక షెడ్లు నిర్మించారు. తర్వాత 2 భవనాలను కూడా నిర్మించడం జరిగింది. ఈ తాత్కాలిక షెడ్లు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఇటీవల కాలంలోనే నిర్మాణాలు చేపట్టడం జరిగింది. అలాగే 2 భవనాలు, భారీ భవనాలు ఏవైతే ఉన్నాయో 6 అంతస్తులకు సంబంధించినవి వాటిని కూడా ఈ మధ్య కాలంలోనే నిర్మించడం జరిగింది. ఎప్పుడైతే గతంలో ప్రభుత్వం అధికారంలో ఉండడం అదే సమయంలో మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఈ కాలేజీకి సంబంధించిన మేనేజ్మెంట్ వాళ్ళు ఈ నిర్మాణాలన్నింటినీ చేపట్టడం జరిగింది. అంటే ప్రభుత్వాన్ని అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఈ విధంగా వీళ్ళు నిర్మాణాలు చేపట్టారనడానికి చాలా ఖచ్చితమైన ఆధారాలు మనకి ఇక్కడ చూస్తే కనబడుతుంది. ఎక్కడ కూడా బఫర్ జోన్ అనేది మనకు లేదు. చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒక గ్రిల్ అనేది అక్కడ ఏర్పాటు చేశారు. మనం చూసినాం కూడా చెరువు మధ్యలో ఏర్పాటు చేశారు. అసలు అక్కడి వరకు బఫర్ అంటే చెరువుకు సంబంధించిన ప్రాంతం అనేది చెప్పడానికి మాత్రమే ఏర్పాటు చేశారు. కానీ చాలా దూరం వరకు కూడా చెరువు లోపలికి చొచ్చుకొని వచ్చినట్లుగా మనకు చాలా స్పష్టంగా ఇక్కడ చూస్తే అయితే తెలుస్తుంది. మరి అధికారులు స్థానికంగా ఏకంగా కలెక్టర్ రంగంలోకి దిగి ఈ నిర్మాణాలను అన్నిటిని కూడా కూల్చివేయాలంటూ ఆదేశాలు జారీ చేయడం అనేది ఎంతవరకు ఇక్కడ ఈ భూమిని తమ స్వాధీనం చేసుకున్నారనడానికి నిలువెత్తు నిదర్శనం అయితే మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. ప్రస్తుతం అయితే అధికారులు నిర్మాణాలను అన్నిటిని కూడా కూల్చివేస్తున్నారు. మరొక వైపు మేనేజ్మెంట్ కోర్టుకు వెళ్ళింది. కోర్టు మాత్రం ఈ విషయాన్ని సోమవారం నాడు పరిశీలిస్తాము, అప్పటి వరకు కూల్చివేతలు ఆపాలని చెప్పినట్లు కూడా మేనేజ్మెంట్ చెప్తుంది. కానీ దానికి సంబంధించిన ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో అవి లిఖితపూర్వకంగా ఇక్కడ ఉన్న సిబ్బందికి రావాల్సి ఉంటుంది. మున్సిపల్ సిబ్బంది కావచ్చు లేదా రెవెన్యూ శాఖ అధికారులకు రావాల్సి ఉంటుంది. అప్పుడే ఈ కూల్చివేతలను ఆపివేసే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం అయితే యథావిధిగా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఎక్కడైతే బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టారో ఆ నిర్మాణాలు అన్నిటిని కూడా ప్రస్తుతం అయితే అధికారులు కూల్చివేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. రాధాకృష్ణ, NTV, హైదరాబాద్.